జై బీసీ సేన. నా పేరు రంగబాబు. నేను పశ్చిమ గోదావరి జిల్లా బీసీ జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మా రాష్ట్ర నాయకులు సొంటి నాగరాజు గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరుగుతుంది. నేను ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం, నా భూమిని ఒక అగ్ర కుల నాయకుడు, ఒక అగ్ర కులస్తుడు, అతను నాయకుడు కాదండి, ఒక ల్యాండ్ గ్రాబరు, అతని పేరు శ్రీనివాస్ రెడ్డి. ఆయన నా భూమిని కాజేయడానికి కొంతమంది రౌడీ షీట్లు వెనకేసుకుని నా భూమిని కాజేయడానికి చూస్తున్నారు. మా తాత ముత్తాదులు నాకు 36 ఎకరాల భూమి ఉందండి. పట్టదార పాస్బుక్ అడంగా 1B అని నా పేర్లు ఉన్నాయి. నా భూమిని నాకు తెలియకుండా, నా కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎవరో అన్నవన్న పనులతో రిజిస్ట్రేషన్ చేయించుకుని నా భూమిని కాజేయడానికి చూస్తున్నారు. వీరికి సపోర్టుగా, ఈ శ్రీనివాసరెడ్డి సపోర్టుగా రెవెన్యూ మినిస్టర్ పిఏ నాగేశ్వరరావు గారు ప్రోత్సాహంతో, అలాగే బట్టుమిల్లి సబ్ రిజిస్టర్ శేఖర్ బాబు, ఉండి సబ్ రిజిస్టర్ సుధారాణి గారు, సరాబంధరాజు గారు ఆధ్వర్యంలో నా భూమిని దొంగదస్తలు చేస్తున్నారని చెప్పి నాకు పక్కా సమాచారం తెలిసి నేను ఫైట్ చేస్తున్నాను. ఈ విషయం మా రాష్ట్ర బీసీ నాయకులు కూడా, సొంటి నాగరాజు కూడా తెలియపరిచాను. అతి త్వరలో ఆయన ఆధ్వర్యంలో నేను ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ నేను తెలియపరుస్తాను. దయచేసి నాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి బీసీ నాయకునికి, ప్రతి బీసీ సంఘానికి కూడా నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. వీళ్ళు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే, నాకు తెలియకుండా, మా కుటుంబ సభ్యులకు తెలియకుండా మా భూమిని వేరే ఒకరితో రిజిస్ట్రేషన్ చేసి ఈ ఆటోమేటిషన్ అనే ఆప్షన్ ఉపయోగించుకుని అడంగల్లో ఉన్న మా పేర్లు దొరికించేస్తున్నారండి. ఈ విధమైన రిజిస్ట్రేషన్ స్టేట్లో ఏ స్టేట్లో కూడా చేయలేరండి. చేయని విధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి తెలియకుండా, అనగానే సత్యప్రసాద్ గారికి తెలియకుండా ఆయన పిఏ నాగేశ్వరరావు గారి ప్రోత్సాహంతో ఆయన చేయడం చాలా హాస్యాస్పదం. నేను ఆయన కలిశానండి. నేను నాగేశ్వరరావు గారిని కలిస్తే ఆయన అన్న మాటలు చాలా దుర్మార్గంగా మాట్లాడారు. ఆయన ఒక రౌడీ షీటర్లను వెనకేసుకుని రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక రౌడీ షీటర్ ఏలూరు సత్యన్న, ఆయనకి రౌడీ షీట్ ఉంది. ఆయనకి ఒక 307 సెక్షన్లో 11 ఏళ్ళు శిక్ష పడింది. అటువంటి వారికి ఈ ల్యాండ్ గ్రాబర్ శ్రీనివాస్ రెడ్డి అనే ఇతరికి కొంతమంది ఆడవాళ్ళని పక్కనెట్టుకుని నా భూమికి దొంగ దస్తావేలు పుట్టించి నన్ను ఏదో రకంగా బదనాం చేయాలని, నన్ను చంపడానికి ఈ శ్రీనివాస్ రెడ్డి చూస్తున్నారు. నేను ఒక బీసీ జిల్లా నాయకుడిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ సబ్ రిజిస్టర్లకు కానీ, ఈ రెవెన్యూ మినిస్టర్ పిఏ నాగేశ్వరరావు కానీ నేను ఒకటే అడగదలుచుకున్నాను. మీరు రిజిస్ట్రేషన్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారా? ఈ రౌడీ రాజ్యానికి, ఈ రౌడీలకి, ఈ భూ కబ్జాదారులకి మీరు సపోర్ట్ చేస్తున్నారా నాగేశ్వరరావు గారు? మీరు మినిస్టర్ గారికి తెలియకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీ అసలు మీకు వాళ్ళు ఎంత ఇచ్చారో చెప్పండి అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా నేను మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. నేను ఆయన కలిసినప్పుడు నాకు జరుగుతున్న అన్యాయం చెప్తుంటే ఆయన చాలా ఎటకారంగా మాట్లాడుతూ అయిన తర్వాత యాక్షన్ తీసుకుంటారంటున్నారు. అసలు చేయించేదే మీరు. ఈ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్కి ఫోన్ చేసి, ప్రతి సబ్ రిజిస్టర్కి ఫోన్ చేసి మీరు మీ ప్రోత్సాహంతో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన వ్యవస్థ అండి, చాలా దుర్మార్గం. ఈ విషయాన్ని నేను మినిస్టర్ గారికి తెలియపరిచాను. ఇప్పుడు మా రాష్ట్ర నాయకులు సొంటి నాగరాజు గారు కూడా తెలియపరుస్తున్నాం. మా బీసీ, మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బీసీ నాయకులంతా కూడా ఆయన కలిసి నాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము తెలియపరుస్తాం. అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఇక్కడ ఏ విధమైన రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, ఎలా చేస్తున్నారని, ఎక్కడా లేని విధంగా
అర్ధరాత్రులు ఆదివారం సెలవు ఉన్నప్పుడు వచ్చి రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నా భూమిని. కొంతమంది అక్రమ సబరిస్టర్లు, కొంతమంది సహకారంతో అతి త్వరలో ఆ రిజిస్ట్రేషన్ అయితే అన్నీ బయటపడతాయండి. నేను అవనకుండా ఆపుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన రాష్ట్ర మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ గారికి నాకు న్యాయం చేస్తారని ఈ వీడియో మీకు పెట్టడం జరుగుతుంది. ఒక బీసీ జిల్లా నాయకుడిగా నాకు జరుగుతున్న ఆ బాధని, ఇబ్బందిని ఒక ల్యాండ్ గ్రాబర్ చేస్తున్న అక్రమాలను ఏ విధంగా చేస్తున్నారో అతి త్వరలో మీ ముందు నేను బయటపెడతాను. ఈ రిజిస్ట్రేషన్ ఎప్పుడైనా అయిపోవచ్చు అండి. ఇవాళ అయిపోవచ్చు, అసలు ఏ క్షణమైనా అయిపోవచ్చు. దానికి మీ ఈ అక్రమాన్ని ఆపడానికి మీ అందరూ సహకారం కావాలి. నాకు ప్రతి బీసీ కుటుంబం, ప్రతి బీసీ నాయకులు సపోర్ట్ కావాలి. నాకు జరిగే అన్యాయం ఏ బీసీ నాయకుడు, ఏ బీసీకి అది వ్యక్తికి కూడా జరగకూడదండి. నాకు మీ అందరూ సపోర్ట్ కావాలని నీ వీడియో ద్వారా నేను మిమ్మల్ని అందరిని కోరి ప్రార్థిస్తున్నాను. అతి త్వరలో మా రాష్ట్ర నాయకులకి సొంటి నాగరాజు గారికి కూడా మేము కలవడం జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఏం చెప్తే అది చేస్తాం. ఇది చాలా దుర్మార్గమైన చర్యండి. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఏ విధంగా ఫైట్ చేయాలో మేము నిర్ణయం తీసుకుంటాం. అందరికీ నాకు న్యాయం చేస్తారని నేను ఈ వీడియో ముగించడం జరుగుతుంది. ఇంకో విషయం మీకు చెప్పదలుచుకున్నాను. నేను ఒడ్డుగా ఉన్నానని ఈ శ్రీనివాస్ రెడ్డి, ఈ రాజమండ్రి రౌడీ షీటర్ వీళ్ళంతా కూడా నన్ను చంపడానికి చూస్తున్నారు. నా కుటుంబానికి నేనే పెద్దండి. ఏ క్షణమైనా సరే నా ప్రాణం పోవచ్చు, ఏ క్షణం నన్ను చంపేయచ్చు కూడా. నేను ఒక్కడే తప్పుకుంటే నా భూమిని అంతా కాజేయడానికి వాళ్ళకి అనుకూలంగా ఈజీగా ఉంటుందని వాళ్ళ ప్రయత్నం. ఎవరో రౌడీ షీట్లో మాట్లాడి నన్ను హెల్మెట్ చేయడం కూడా ప్రయత్నం చేస్తానని నాకు తెలిసింది. అతి త్వరలో నేను ఆధారాలతో నేను మీ ముందు ఉంటాను. ఇప్పుడు నాకు జరిగే అన్యాయం గురించి మా రాష్ట్ర నాయకులకి నాగరాజు గారికి కూడా నేను తెలియపరుస్తున్నాను. ఈ వీడియో ప్రతి సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుని నాకు న్యాయం చేస్తారని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరి ప్రార్థిస్తున్నాను.